హలో గాయ్స్, ఈరోజైతే ఒక చిన్న వీడియోతో మీకైతే ఫ్రాక్కి నాట్స్ ఎట్లా వేయాలో చూపిస్తాను. చూడండి ఒక్కసారి. బ్యాక్ సైడ్ నాట్ టై చేసుకుంటే కొంచెం లూజ్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతుంది కదా, అది ఎట్లా రెడీ చేయాలో చూపిస్తే చూడండి. ఇక్కడైతే కొంచెం క్లాత్ తీసుకున్నానండి. ఇట్లా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. 2 ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ క్రాస్ చేయాలి కటింగ్ అనేది. చూడండి, నేనైతే మార్కింగ్ చేస్తున్నాను. చాలా సింపుల్ వేలో చెప్తున్నానండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. చూడండి, ఇట్లయితే క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఇట్లా కర్వ్ లాగా కట్ చేయాలి. చూడండి, అట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా అవి 2 కదా, దాన్ని తీసేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఈవెన్గా లాస్ట్ నుంచి కొంచెం లావుగా వచ్చిన దాని నుంచి లాస్ట్ వరకు సన్నగా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే మనం వేసుకోవాలి, మనం కట్ చేసిన దాన్ని బట్టి. చూడండి, ఇట్లా చిన్నగా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అనేది మొత్తం వేసేసుకోవాలి. నేనైతే 25 ఇంచెస్ లెంత్ అయితే తీసుకున్నానండి. సరిపోతుంది 25 ఇంచెస్. పిల్లలకే పెడతాం కదా, పెద్దవాళ్ళకి అంత బాగుండదు, చిన్న పిల్లలకైతేనే బాగుంటుంది. వెస్ట్ లూజ్ ఉన్నా కానీ టై చేసుకోవచ్చు. ఇట్లా అయితే స్టిచ్ చేసాం కదా. చూడండి, ఇక్కడ కర్వ్ కూడా కర్వ్లానే ఎట్లయితే కట్ చేసామో అట్లనే స్టిచ్చింగ్ చేయాలి. ఇంకా దీన్ని అయితే పల్టాయించడం ఎట్లా తెలుసా అండి మీకైతే? చాలా అంటే చాలా ఈజీ అండి. సిజర్ కానీ ఇంకా ఏమంటారు స్క్రూ డ్రైవర్ కానీ అవి తీసుకొని పల్టాయించవచ్చు. అది ఎట్లా పల్టాయించాలో నేనైతే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లయితే 2 రెడీ చేసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే వేసుకొని ఇప్పుడైతే మనం కర్వ్ షేప్ ఉంది కదా, అక్కడి నుంచి చూడండి ఇట్లా చాలా సింపుల్ అండి. అట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటూ లాగాలి. మనకైతే నాట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ వే ఇది. చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను. మీరు సిజర్తో అయినా కూడా ట్రై చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. చూడండి, వచ్చేసింది. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూడండి, ఇట్లయితే నేను 2 నాట్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లాంటివి ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.